అందరికీ నమస్తే అండి. మేము చాలా సంవత్సరాల తర్వాత తిరుపతికి బయలుదేరాం. ఇది 8 డేస్ ట్రిప్ అండి. మొదటి తిరుపతి. తెల్లవారు 4 గంటలకు తిరుపతిలో దిగి వెంటనే తిరుమలకి బయలుదేరాం. మాకు నందకంలో మాకు స్టే ఇచ్చారు. అక్కడికి మేము వెళ్ళి మా లగేజ్ అంతా డ్రాప్ చేసి ఫ్రెష్ అయ్యాం. మాకు దర్శనం టైము సాయంత్రం 4 గంటలు. అందువల్ల మేము లోకల్లో ఉన్న గుళ్ళన్నీ మార్నింగే తిరిగేసాం. మొదటగా ఆకాశగంగ. స్వామి అభిషేకానికి ఉపయోగించే నీరంతా కూడా ఈ ఆకాశగంగ నుంచే తీసుకొస్తారంట. ఇక్కడ షాపింగ్కి చాలా ఉంది. మనం ఏమైనా కొనుక్కోవాలంటే ఇక్కడ కొనుక్కోవచ్చు. ఇక్కడ నేచర్ చూడడానికి చాలా బాగుంది. అంతేకాకుండా ఇక్కడ అంజనాదేవి యొక్క గుడి కూడా ఉంది. అంతేకాకుండా చూడడానికి ప్రదేశం చాలా బాగుంటుంది. ఇలా నడుచుకుంటూ వెళ్తే మెట్ల మార్గంలో మనకు సీతారాముడు లక్ష్మణ స్వామి వారి విగ్రహాలు చాలా బాగున్నాయి. కొంత షాపింగ్ చేసుకొని తర్వాత ప్లేస్కి బయలుదేరాం. మేము వెళ్ళిన రెండో ప్లేసు పాప వినాశనం. పేరులోనే ఉంది కదండి, పాపాల నుంచి విముక్తి కలిగే చోటు అని. ఇక్కడ స్నానం చేస్తే మనం చేసిన పాపాలన్నీ విముక్తి కలుగుతాయని ఒక నమ్మకం. ఇక్కడ గంగాదేవి గుడి మనం చూడొచ్చు. అంతేకాకుండా ఇక్కడ చాలా షాపింగ్ కూడా ఉంది. ఇక్కడ నీరు ఔషధ గుణాలను కలిగి ఉంటుంది అనేది ఒక ప్రశస్తి. తర్వాత మేము చూసిన మూడవ ప్లేసు వేణుగోపాల స్వామి గుడి అండి. అంతేకాకుండా ఇక్కడ హాదీరామ్ బాబా, ఈయన వెంకటేశ్వర స్వామి ప్రియభక్తుడు. స్వామితో పాచికలు కూడా ఆడేవారంట. ఈయన యొక్క సజీవ సమాధిని మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ కృష్ణుడి యొక్క విగ్రహం చాలా బాగుంటుంది. తర్వాత 4వది శ్రీవారి పాదాలు. శ్రీవారి మొదటి కాలు పెట్టిన ప్రాంతంగా దీన్ని చెప్తారు. నారాయణగిరి పర్వతంపై ఉంది. ఇది 7వది ఎత్తైన పర్వతం. తర్వాత మేము వెళ్ళిన చోటు శిలాతోరణం, చక్రతీర్థం. 2 పక్కపక్కనే ఉన్నాయండి. ఇలాంటి శిలాతోరణాలు ప్రపంచంలో 3 ఉన్నాయంట. అయితే అది ఆసియాలో ఉన్న శిలాతోరణం ఇదే. న్యాచురల్గా ఫామ్ అయింది ఇది. దీన్నే రాక్ గార్డెన్ కూడా అంటారు. శ్రీవారు 2వ అడుగు ఇక్కడే పెట్టారంట. ఇక్కడ బర్డ్ శాంక్చురీ కూడా ఉంది. తర్వాత చక్రతీర్థం. రాక్షసుల సంహారం తర్వాత ఆ సుదర్శన చక్రాన్ని ఇక్కడే పడిందని చెప్తారు. ఇక్కడ శివాలయం కూడా ఉంది, చిన్న కోనేరు కూడా ఉంది. ఈ ప్లేసెస్ అన్నీ తిరిగిన తర్వాత మేము శ్రీవారి ప్రసాదాన్ని తీసుకోవడానికి మేము శ్రీ వెంగమాంబ అన్నసత్రానికి వెళ్ళాం. అక్కడ భోజనం చేసి రూమ్కి వెళ్ళిపోయాం. వెళ్ళిన తర్వాత 4 గంటలకి దర్శనానికి రెడీ అయ్యాం. దర్శనం చాలా బాగా జరిగింది. కానీ బెండివాకిలి, బంగారు వాకిలి నుంచి మాత్రం చాలా రష్. నిజంగా కొంత భయం అనిపించింది. కానీ దేవుని చూసేసరికి ఆ రష్, ఆ బాధ అన్నీ మర్చిపోయాం. చాలా బాగా జరిగింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.